ఏంజెల్ ఇన్వెస్టింగ్. ఏంజెల్ అనగానే మనకు అర్థమైపోతుంది సడన్‌గా వచ్చి ఎవరో హెల్ప్ చేయడానికి ఉంటారు అనేది. ఇది అలాగే వర్క్ చేస్తుందా? అసలు ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే కనుక ఒక కంపెనీని స్టార్టప్ని స్టార్ట్ చేసి అండ్ ఇందులో ఉండే రిస్కులు కూడా నేను చెప్తాను. స్టార్టప్లో చాలా రిస్క్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే హై ఫెయిల్యూర్. సో ఇప్పుడు స్టార్టప్స్ అనగానే సూటబుల్ అనేది ఎవరికి అవుతుందంటారు మీరు? సో ఈ స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే కనుక ఫస్ట్ హై ఇన్కమ్ గ్రూప్స్ ఉన్న వాళ్ళకైతే, సో పెద్ద లెవెల్కి వెళ్ళినా కూడా స్టార్టప్ ఫెయిల్ అవ్వచ్చు. సో దానికి వాళ్ళు సిద్ధపడి ఉండాలి. ఏంజెల్ ఇన్వెస్టింగ్ ఈ మాట చాలా వరకు స్టాక్ మార్కెట్లలో లేకపోతే ఇన్వెస్ట్మెంట్లలో వినిపిస్తుంది. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఏంజెల్ ఇన్వెస్టింగ్? దీంతో పాటుగా స్టార్టప్ల్లో ఇన్వెస్ట్ అంటే ఎలా చేయాలి? ఈ రెండింటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు క్యూపీఎఫ్పి సాయిరామ్ గారు. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. సో ఏంజెల్ ఇన్వెస్టింగ్, ఏంజెల్ అనగానే మనకు అర్థమైపోతుంది సడన్గా వచ్చి ఎవరో హెల్ప్ చేయడానికి ఉంటారు అనేది. ఇది అలాగే వర్క్ చేస్తుందా? సో మనం స్టాక్ మార్కెట్ గురించి చాలా వింటూ ఉంటాం. మన పేపర్లో ఖచ్చితంగా అయితే స్టాక్ మార్కెట్ గురించి ఒక కాలం ఉంటుంది. అండ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా వింటూ ఉంటాం. కానీ ఈ స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్ గురించి చాలా తక్కువ మంది వింటుంటారు. సో ఈ స్టార్టప్ ఇన్వెస్ట్లోనే ఏంజల్ ఇన్వెస్టర్స్, ఏంజల్ ఇన్వెస్టింగ్ ఉంటుంది. అండ్ వీసీస్, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, యూనికార్న్స్, ఈ టర్మ్స్ అన్ని ఈ స్టార్టప్స్ వరల్డ్లో ఫేమస్. ఓకే. సో ఇవన్నీ వింటుంటే మనకి ఏంటంటే ఇదేదో మన కప్ ఆఫ్ టీ కాదు, మేబీ రిచ్ మ్యాన్స్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అని చాలామంది అనుకుంటారు. బట్ ఇది రిచ్ మ్యానే కాదండి, ఒక డీసెంట్ సైజ్ ఆఫ్ కార్పస్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ దీనిలో ట్రై చేయొచ్చు. అసలు ఫస్ట్ ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే కనుక ఒక కంపెనీని, స్టార్టప్ని స్టార్ట్ చేశారు. సో దానికి ఇనిషియల్ స్టేజ్లో బ్యాంక్ అయితే ఖచ్చితంగా లోన్ ఇవ్వదు. ఓకే. ఎందుకంటే మీ స్టార్టప్ వర్క్ అయిద్దో లేదో బ్యాంకు తెలియదు. బ్యాంక్స్ ఏంటంటే వాళ్ళ డబ్బులు సేఫ్గా రావాలి, అదొక్కటే వాళ్ళు మెయిన్గా చూస్తారు. సో స్టార్టప్స్కి బ్యాంక్స్ ఇనిషియల్ స్టేజ్లో లోన్ ఇవ్వదు. సో స్టార్టప్ స్టార్ట్ చేసినోడు ఏం చేస్తాడంటే ఇనిషియల్గా తన సేవింగ్స్తో స్టార్ట్ చేస్తాడు. తర్వాత 3F మెథడ్లో తీసుకుంటాడు. 3F అంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫూల్స్. సో వీళ్ళు ఇనిషియల్గా ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఆ ఐడియా నచ్చి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఓకే. రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉండేవాళ్ళు. సో ఇది ఈ స్టార్టప్ వల్ల దీన్ని 3F టెర్మినాలజీతో పిలుస్తారు. సో ఈ ఇనిషియల్ స్టేజ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళని మనం ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటాం. ఎందుకంటే ఇక్కడ కంపెనీ మీద నమ్మకంతో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటే ఎర్లీ స్టేజ్లో వాళ్ళు దిగుతారు. ఓకే. సో సపోజ్ మనం చూసుకుంటే కనుక రెడ్ బస్ ఇనిషియల్ స్టేజ్లో ఉందని, వాళ్ళు సాల్వ్ చేసిన ప్రాబ్లం ఏంటంటే బస్ కోసం వెయిట్ చేస్తున్నాడు, బస్ దొరకలేదు. థాట్ వచ్చింది, ఇదే నేను ఆన్లైన్లో బస్ అవైలబిలిటీని పెట్టేస్తే తెలుస్తుంది కదా, కస్టమర్స్ అందరికీ ఈజీగా ఉంటుంది కదా. అదే ఐడియాని ఇంప్లిమెంట్ చేశాడు. ఫస్ట్ వాళ్ళ సేవింగ్స్తో స్టార్ట్ చేసుకున్నాడు, తర్వాత చిన్నగా ఏంజల్ ఇన్వెస్టర్స్ ఎంటర్ అయ్యారు, తర్వాత పెరుగుతున్న కొద్దీ పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎంటర్ అయిపోయారు. సో నెక్స్ట్ ఓలా ఇస్ ఆల్సో సేమ్ కాన్సెప్ట్. సో ఆయన పోయి ఆటో వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు హెవీ రేట్స్ పెడుతున్నారు. అంటే చాలా ఆటో వాళ్ళు ఏమో ఖాళీగా ఉంటున్నారు. ఓకే. మిస్ మ్యాచ్ ఐడెంటిఫై అయింది. సో వాళ్ళ ఫ్లాట్లోనే స్టార్ట్ చేశాడు. సో దీని ఇనిషియల్గా వాళ్ళ 3 lakhs అమౌంట్తో స్టార్ట్ చేశాడు. తర్వాత కొంచెం ఫ్రెండ్స్ అన్న వాళ్ళు స్టార్ట్ చేశారు. దీన్ని ఏంజల్ ఇన్వెస్టింగ్ అంట. నెక్స్ట్ వెంచర్ క్యాపిటలిస్ట్ ఫండ్స్ అంట. ఇది కొంచెం పెద్ద లెవెల్లో ఉంటుంది. ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటే కనుక మనకి ఇండివిజువల్ లెవెల్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అది వెంచర్ క్యాపిటలిస్ట్ అయితే కనుక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ ఒక ఫండ్గా ఏర్పడతారు. వాళ్ళ మనీని పూల్ చేస్తారు. ఆ ఫండ్లో పూల్ చేసి ఆ ఫండ్ మేనేజర్ మనకి స్టార్టప్ ఆపర్చునిటీస్ని ఎవాల్యుయేట్ చేస్తాడు. సో ఈ వెంచర్ క్యాపిటలిస్ట్ దగ్గరికి చాలామంది స్టార్టప్స్ వెళ్ళి వాళ్ళ ఐడియాస్ని పిచ్ చేస్తూ ఉంటారు. ఈ ఫండ్ మేనేజర్ మొత్తాన్ని అనలైజ్ చేసుకొని ఏదైతే వర్కౌట్ అవుతుంది అని ఆయనకు అనిపిస్తుందో అందులో ఈ మనీని ఇన్వెస్ట్ చేస్తాడు. ఇక్కడ ఇన్వెస్టర్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయరు, త్రూ వీసీస్ దే విల్ ఇన్వెస్ట్. అంటే దీనికి ఒక మొత్తం ఒక ఆర్గనైజేషన్, సెబీ రెగ్యులేషన్స్ అంతా ఉంటాయి. సో వీసీ ఫండ్స్ అనేవి సెబీ అనేది అప్రూవ్ చేసిన ఏఎఫ్ కేటగిరీ 1 ఫండ్. ఇక్కడ ఏంటంటే కొంచెం ఆర్గనైజేషన్ లెవెల్లో ఉంటుంది కాబట్టి అది కూడా ఎర్లీ స్టేజ్లోనే చేస్తాం. ఓకే. కాకపోతే ఒక ఆర్గనైజ్డ్ వేలో అనేది మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఇక్కడ కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. మనకి ఏంజల్ ఫండ్స్లో 5 lakhs నుంచి 25 lakhs లోపల ఇన్వెస్ట్ చేయొచ్చు, సరిపోతుంది. ఈ వీసీస్కి వచ్చేసరికి కొంచెం ఎక్కువ అమౌంట్ చేస్తాం. అండ్ 1 crore కమిట్మెంట్ కూడా అడగొచ్చు. అండ్ ఈ అమౌంట్ అనేవి ఏంటంటే చంక్స్లో వాళ్ళు తీసుకుంటారు. వీసీస్లో వాళ్ళు ఏంటంటే స్టార్టప్స్ని ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటారు. ఆపర్చునిటీస్ దొరికితేనే మన దగ్గర నుంచి తీసుకుంటారు. ఆపర్చునిటీ దొరకకపోతే కనుక దే విల్ వెయిట్. సో ఈ స్టార్టప్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఈ స్టార్టప్ కనుక పెరిగి పెద్దదైంది, అప్పుడు వీళ్ళకి మనీ వస్తుంది. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్లోనే ఓలా ఇనిషియల్గా వాళ్ళ మనీతో రన్ చేశారు. తర్వాత పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందులో ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా ఈ చిన్న ఇన్వెస్టర్స్ యొక్క వాల్యూ అనేది వాళ్ళు కొనుక్కుంటారు. దే విల్ గెట్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ వెల్త్. సో ఈ స్టార్టప్స్లో చాలామంది ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారంటే ఇది మనకి నార్మల్ ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ ఎఫ్డీస్, మ్యూచువల్ ఫండ్స్ వీటికి అలాగా కాకుండా డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి. సపోజ్ నేను ఒక స్టార్టప్లో 5 lakhs ఇన్వెస్ట్ చేశాను.
అది 1 crore వాల్యుయేషన్లో ఉంది. అంటే నాకు 5% ఉంది. అది నెక్స్ట్ 5 years కొంచెం బిజినెస్ బాగా చేసింది. దాని వాల్యుయేషన్ 10 times పెరిగింది. అంటే 1 crore కాస్త 10 crore అయింది. ఇప్పుడు నా 5 lakhs ఏమవుతుంది, 50 lakhs అవుతుంది. సో నేను 5 yearsలో 10 times వెల్త్ క్రియేట్ చేసుకున్నాను. సో ఈ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఆఫ్ వెల్త్ అనేది మనకి స్టార్టప్స్లో దొరుకుతుంది. ఓకే. సో దానికోసం అని చెప్పి చాలామంది ఈ స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్ వైపు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ అనగా నెవర్ అండి, ఈ ఏంజల్ ఇన్వెస్టింగ్ ఇస్ ఫర్ లాంగ్ టర్మ్. ఇది కూడా యా, ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను. ఫ్లిప్కార్ట్లో 2010లో ఒక ఏంజల్ ఇన్వెస్టర్ 10 lakhs చెక్ ఇన్ ఇచ్చారు. హీ బిలీవ్డ్ ఇన్ దట్ ఐడియా. ఎవరు ఐఐటి ఢిల్లీ గైస్ ఏదో ట్రై చేయాలనుకున్నారు బెంగళూరులో. ఆన్లైన్ అప్పుడప్పుడే కొత్తగా వస్తుంది ఈ-కామర్స్. దే వర్క్ ప్రీవియస్లీ ఇన్ అమెజాన్. కొంచెం నచ్చి ఆయనకి హీ ఇన్వెస్టెడ్ 10 lakhs. వాల్మార్ట్ దానికి కొన్నప్పుడు ఆల్మోస్ట్ ఇట్ బికేమ్ 140 crores. ఓకే. సో 10 years పీరియడ్ వాల్మార్ట్ 2020లో ఎక్వైర్ చేసింది. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ లాంగ్ టర్మ్. అండ్ ఈ స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి జనరల్ నా మార్కెట్ లాగా లిక్విడిటీ అనేది ఉండదు. సో షార్ట్ టర్మ్లో నేను చేస్తా అంటే కుదరదు. ఇప్పుడు ఒక బిజినెస్లో పెడితే ఆ బిజినెస్ వర్క్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాల్సింది. అండ్ ఇందులో ఉండే రిస్క్లు కూడా నేను చెప్తాను. స్టార్టప్స్లో చాలా రిస్క్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే హై ఫెయిల్యూర్. 100లో 90 స్టార్టప్స్ ఫెయిల్ అవుతాయి. పెద్దగా ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు. డిఫరెంట్ రీజన్స్, ఫర్ డిఫరెంట్ రీజన్స్ ఇట్ విల్ ఫెయిల్. కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళకి ఫస్ట్ ఐడియా వచ్చింది అనుకుంటారు, సో బెటర్గా ఇంకొకరు ఎవరొకరు చేయొచ్చు. కొంతమంది ఏంటంటే స్లోగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇంకొకరు ఫాస్ట్గా ఫండింగ్ దొరికి ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. సో ఫర్ మెనీ రీజన్స్, ఎక్స్పీరియన్స్ లేకపోవడం, లేకపోతే క్యాష్ సరిగ్గా స్పెండ్ చేయకపోవడం, చాలా రీజన్స్ వల్ల ఈ ఒకవేళ టెక్నాలజీ మారిపోవటము, విత్ మెనీ రీజన్స్ ఇట్ విల్ ఫెయిల్. సో వెన్ ఐ టాక్డ్ విత్ వన్ ఆఫ్ ద ఎంటర్ప్రెన్యూర్స్ ఇన్ ఎర్లీ 2015s, హీ క్రియేటెడ్ ఎ స్టార్టప్. ఐడియా ఏంటంటే మనకు అప్పట్లో ఏంటంటే ఆన్లైన్ పేమెంట్స్ యూపీఐ అనేది లేదు. సో రీఛార్జెస్ అనేవి షాప్స్లోనే చేయాలి. సో ఈ షాప్స్లో ఏంటంటే ఒక వాళ్ళ పైన ఉండే వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఒక మోడల్లో వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళ పైన ఉన్న వాళ్ళ దగ్గర పాస్ చేసి నెంబర్ని రీఛార్జ్ అక్కడ చేయించడం. ఆఫ్లైన్ మోడల్ ఇదంతా జరిగేది. రీఛార్జ్ కూపన్స్ మీకు ఐడియా ఉంటే కనుక అప్పట్లో కూపన్స్ ఉండేవి. కూపన్స్ కొనుక్కొని రీఛార్జ్ చేయడం అది చేసేవాళ్ళు. ఈయన ఏం చేశాడంటే లెట్స్ డూ ఇట్ ఆన్లైన్. సో నేను ఒక B2C యాప్ ఒకటి రిలీజ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం నేను ఒక B2B యాప్ కూడా రిలీజ్ చేస్తాను. విలేజ్లో ఎవరో ఒక పాయింట్ నేను పెట్టుకుంటాను. సో అతనే మొత్తం ఆన్లైన్లో మనీ లోడ్ చేస్తాడు. అక్కడి నుంచి మొత్తం రీఛార్జెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఐడియా వాజ్ గుడ్, బట్ టెక్నాలజీ మారిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఏమైందంటే జియో వచ్చింది. జియో వచ్చినప్పుడు ఏమైంది, ఇంటర్నెట్ ఈస్ అందరికీ వచ్చేసింది. సో ఆ మోడల్ వర్క్ అవ్వాలంటే ఏంటంటే జనాల దగ్గర ఇంటర్నెట్ ఉండకూడదు అండ్ ఈజీ పేమెంట్ యాక్సెస్ ఉండకూడదు. ఆ ఇయర్ ఎండ్కి వచ్చేసరికి యూపీఐ వచ్చేసింది. సో యూపీఐ వస్తే ఈజీ విత్ ఫోన్పేతో ఈజీగా మనం మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఈ కొత్త టెక్నాలజీస్ వచ్చేటప్పుడు స్టార్టప్స్ని డిస్టర్బ్ చేస్తుంటాయి. సో మనకి ఇలా కూడా ఫెయిల్ అవ్వచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే లిక్విడిటీ అనేది ఉండదు స్టార్టప్స్లో. మీరు ఇన్వెస్ట్ చేస్తారు, మీరు మళ్ళీ బయటకు రావాలంటే ఎవరో ఒకరు మీ షేర్ని కొనాల్సిందే. కొంటేనే మనకి ఆ అమౌంట్ అనేది బయటకు వస్తుంది. సో ఈజీగా లిక్విడిటీ అనేది ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి మోర్ టైం కావాలి. అండ్ మన మనీని కరెక్ట్ వాల్యుయేషన్స్ అనేవి దొరకవు. ఎందుకంటే మీరు ఒక ఐడియాతో ఎవాల్యుయేట్ చేస్తారు, అవతల అదే వాల్యూతో ఎవాల్యుయేట్ చేయాలని అవసరం లేదు కదా. సో ఆ వాల్యుయేషన్స్ అనేవి కరెక్ట్గా ఉండవు. సో ఇలాంటి రిస్క్స్ అయితే ఉంటూ ఉంటాయి. మీరు ఎవరికి సూటబుల్. సో ఇప్పుడు స్టార్టప్స్ అనగానే సూటబుల్ అనేది ఎవరికి అవుతుందంటారు మీరు? సో ఈ స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే కనుక ఫస్ట్ హై ఇన్కమ్ గ్రూప్స్ ఉన్న వాళ్ళకైతే సూట్ అవుతుంది. సో మనకేంటంటే సీనియర్ మేనేజ్మెంట్ లెవెల్లో ఉన్నవాళ్ళు, CXOs, CEOs, COOs, ఇలా చీఫ్ ఆఫీసర్స్గా ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి హై ఇన్కమ్ ఉంటుంది. అండ్ దే నో బెటర్ మార్కెట్స్, ఆ కంపెనీ ఎలా వర్క్ అవుతుంది అండ్ ఎంత టైం పడుతుంది తెలుసు కాబట్టి వాళ్ళకి ఇది సూటబుల్. నెక్స్ట్ ఏంటంటే HNIs. అండ్ HNI అంటే ఇది నార్మల్గా ఒక యూఎస్లో ఉండే ఒక 100K సంపాదిస్తున్నా దే ఆర్ ఇక్కడైతే 1 crore ఈక్వల్. సో వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే సమ్ పార్ట్ ఆఫ్ దేర్ వెల్త్ దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ స్టార్టప్స్ లైక్ థింగ్. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ హూ వాంట్స్ డైవర్సిఫికేషన్, ఒక డీసెంట్ పోర్ట్ఫోలియో ఉంది. నేను ఒక 5 years or 10 years బ్యాక్ నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాను. ఐ స్టార్టెడ్ విత్ ట్రెడిషనల్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఐ ఎక్స్పాండెడ్ టు స్టాక్స్. ఇప్పుడు నాకు ఇది కాదు ఇంకొంచెం బెటర్ కావాలి అనుకునే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఏమైందండి, ఇప్పుడు నా దగ్గర ఒక 2 crores ఉంది, 2 crores ఇన్వెస్ట్మెంట్ ఉంది. జనరల్గా 2 crores అంటే రియల్ ఎస్టేట్లో ఖచ్చితంగా ఉంటుంది, అలా కాకుండా ఫైనాన్షియల్ ఫామ్లో ఉందనుకుందాం. నేను ఒక 5% ఈ స్టార్టప్ వాటిలో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో 5% పక్కన పెడితే మిగతాది 95% నార్మల్గా గ్రో అయినా ఈ లాస్ని రికవర్ చేస్తుంది. ఈ 5% కనుక నాకు క్లిక్ అయితే నాకు హ్యూజ్ వెల్త్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఈ ఐడియాతో ఉన్న వాళ్ళు, లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం ఆలోచిస్తున్న వాళ్ళు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఇది ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దిస్ ఈజ్ ద మెయిన్ పాయింట్. చాలామంది ఏంటంటే నా దగ్గరకి వస్తుంటారు, ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ద స్టార్టప్స్, బట్ దే డోంట్ నో. ఎందుకంటే స్టార్టప్ ఇన్వెస్ట్ చేసేదంతా ఒక డిఫరెంట్ వరల్డ్లో జరుగుతూ ఉంటుంది.
సో మనకి ట్రెడిషనల్ రూట్స్ అయితే కనుక ఎఫ్డీ చేయాలంటే బ్యాంక్ వెళ్ళొచ్చు, మ్యూచువల్ ఫండ్ చేయాలంటే బ్యాంక్లో చేయొచ్చు ఈజీగా, లేదా ఎవరైనా మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ దగ్గర చేయొచ్చు. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే మనకి ఈజీగా జెరోదా, అప్ స్టాక్స్, గ్రో ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ స్టార్టప్లో ఇన్వెస్ట్ చేయాలంటే స్టార్టప్ ఫౌండర్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇదేంటంటే మనకి ఏంజల్ నెట్వర్క్స్ ఉంటాయి. సో ఈ ఏంజల్ నెట్వర్క్స్లో మనం మెంబర్ అయిపోయి మనం ఏదైనా స్టార్టప్ ఆపర్చునిటీకి వస్తే కనుక అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. మనకి తెలంగాణలో అయితే టీ హబ్ ఉంటుంది అండ్ డ్రైపర్ ఇలాంటి కమ్యూనిటీస్ ఉంటాయి. సో ఇన్వెస్టర్ కమ్యూనిటీలో జాయిన్ అయ్యి ఇన్వెస్టర్గా మనం ఉండి మనం అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే. అండ్ ఇలానే డబ్బులు పెట్టాలా, డబ్బులు కాకుండా మన ఎక్స్పర్టైజ్ని కూడా పెట్టవచ్చు అంటే పెట్టొచ్చు. సపోజ్ నేను ఒక ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అండ్ ఒక స్టార్టప్ సేమ్ ఫీల్డ్లో వర్క్ చేస్తుంది. ఐ కెన్ జాయిన్ అయితే స్ట్రాటజిక్ పార్ట్నర్. నా ఎక్స్పర్టైజ్ని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి బిజినెస్ పెంచేటట్లు నేను చేయొచ్చు. ఇన్ రిటర్న్ ఐ కెన్ టేక్ సమ్ షేర్. ఓన్లీ మనీయే కాదండి, మన ఎక్స్పర్టైజ్ని కూడా పెట్టొచ్చు. సో స్టార్టప్కి ఏంటంటే దే డోంట్ నో ఇట్, వాళ్ళకి అవుట్ సైడ్ వరల్డ్ అనేది దొరకపోవచ్చు. త్రూ దట్ కాంటాక్ట్ వాళ్ళకి ఏంటంటే బిజినెస్ రావచ్చు. వాళ్ళు అలా కూడా షేర్ అనేది ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే త్రూ వీసీ ఫండ్స్, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ అంటాం. సో వీటిలో మనం ఏంటంటే వీసీ ఫండ్ మేనేజ్మెంట్ చేసే కంపెనీకి మనం మనీని ఇచ్చేస్తే వాళ్ళకి మన మిగతా వర్క్ అంతా చూసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం ఎక్కువ అమౌంట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. ఏంజల్ నెట్వర్క్స్ అంటే జస్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్, లైక్ మైండెడ్ పీపుల్. సో నేను అప్పుడప్పుడు బొటానికల్ గార్డెన్లో వర్క్ చేస్తున్నప్పుడు ఐ సా TG10X. సో రీసెంట్గా లాస్ట్ 1 year నుంచి దే ఆర్ డూయింగ్ వాక్స్ ఇన్ KBR అండ్ బొటానికల్ గార్డెన్స్. సో వాళ్ళు ఏంటంటే లైక్ మైండెడ్ పీపుల్స్ స్టార్టప్ ఐడియాస్ డిస్కస్ చేస్తూ ఉంటారు. సో ఎవరైనా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి నెట్వర్క్స్లో మెంబర్ అయ్యి దే కెన్ డూ దట్. లేదు మనకి స్టార్టప్ ఇండియా కూడా మనకి ఉంది. ఈవెన్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 10,000 crores ఇయర్లీ దే విల్ ఇన్వెస్ట్ ఇన్ స్టార్టప్స్ త్రూ దిస్ వీసీ ఫండ్స్. ఓకే. ప్రతి బడ్జెట్లో వాళ్ళు ఎలాకేట్ చేస్తారు. ఎలాకేట్ చేసి వీసీ ఫండ్స్ ద్వారా స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ వీసీ ఫండ్లో కూడా మనం కావాలనుకుంటే జాయిన్ అయ్యి స్టార్టప్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ చాలామందికి ఏంటంటే ఈ స్టార్టప్లో ఇన్వెస్ట్ చేయడానికి డీల్ సోర్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏంజల్ నెట్వర్క్లో చేయాలనుకుంటే. సో ఈ డీల్ సోర్సింగ్ కోసం మనకు మంచి నెట్వర్క్ అయితే ఉండాలి. ఓకే. లేదా ఆ నెట్వర్క్ను మేనేజ్ చేసే వాళ్ళ దగ్గరికైనా మనం వెళ్ళి మీట్ అవ్వాల్సి వస్తుంది. అప్పుడే మనం వెళ్ళి దాంట్లో ఇన్వెస్ట్ చేయగలం. బట్ ఒక్క స్టార్టప్ క్లిక్ అయినా కానీ మనకి హ్యూజ్ వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. టిపికల్గా ఎలా ఉంటుందంటే మనం ఒక 10 స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేస్తే 7-8 ఫెయిల్ అవుతాయి, 1 or 2 సస్టైన్ అవుతాయి. మిగిలిన ఒక్కటి మాత్రం ట్రెమెండస్ వెల్త్ క్రియేట్ చేస్తుంది. అలా క్రియేట్ చేసి మనకి మిగతా లాసెస్ అన్నిటినీ కవర్ చేస్తుంది. సో అందుకనే కొంచెం ఎవరైతే మెచ్యూర్డ్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు ఇలాంటి స్టార్టప్స్ వైపు చూస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మనకి ట్రెడిషనల్ పోర్ట్ఫోలియోస్కి రివర్స్లో వర్క్ అవుతూ ఉంటుంది. మనకి ట్రెడిషనల్గా మార్కెట్స్ పడిపోతూ ఉండొచ్చు ఇప్పుడు, బట్ స్టార్టప్ క్లిక్ అయితే దాని వాల్యూ పెరిగి మన టోటల్ పోర్ట్ఫోలియో పాజిటివ్కి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది. సో అందుకని చాలామంది ఫ్యామిలీ ఆఫీసెస్ అని పెడతారు. అంటే పెద్ద హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ వెల్త్ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ఒక సపరేట్గా ఫ్యామిలీ కోసం ఒక ఆఫీస్ క్రియేట్ చేసుకుంటారు. దాని ద్వారా ఇలాంటి స్టార్టప్స్లో అండ్ నార్మల్ వాళ్ళకి తెలియని ఇన్వెస్ట్మెంట్ వాటిలో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్లో మంచి అమౌంట్స్ అయితే ఉంటాయి, బట్ దే లుక్ ఒక 10-20% ఆఫ్ దేర్ వెల్త్ అని వాళ్ళు బియాండ్ దీస్ ఆపర్చునిటీస్ దే వాంట్ టు ఇన్వెస్ట్. అలా ఇన్వెస్ట్ చేసి మంచి అమౌంట్స్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సో దీనికోసం వాళ్ళు సపరేట్గా ఒక ఆఫీస్ పెట్టుకొని దానికి వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే. సో ఇలా మెయిన్గా మనం స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేసి కొంచెం మంచి కార్పస్ అనేది అండ్ వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ హైలీ రిస్కీ. ఎందుకంటే మనకు ఎవాల్యుయేట్ చేయడం రాకపోతే మన డబ్బులు పోతాయి. ఎగ్జాక్ట్లీ. సో ఆ ఎవాల్యుయేషన్ అనేది మనకు వచ్చి ఉండాలి, లేకపోతే కనుక మనకు రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇండివిజువల్గా తీసుకోవాల్సిన డెసిషన్ అది. ఇట్స్ డిపెండ్ ఆన్ ఇండివిజువల్. ఎందుకంటే నాకు ఆ కంపెనీ గురించి తెలియదు, నేను డబ్బులు పెట్టాను, రేపు కంపెనీ ఎత్తేస్తే డబ్బులు పోయినట్లు. లిటరల్లీ బైజూస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. బైజూస్ స్టార్టప్ లెవెల్ నుంచి యూనికార్న్ లెవెల్కి పెరిగింది. బట్ ఇప్పుడు చూస్తే వాళ్ళు అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ మనీని రైట్ ఆఫ్ చేసుకున్నారు. ఇంకా అది రాదు అని చెప్పేసి వాళ్ళ బుక్స్లో రాసేసుకున్నారు. సో పెద్ద లెవెల్కి వెళ్ళినా కూడా స్టార్టప్ ఫెయిల్ అవ్వచ్చు. సో దానికి వాళ్ళు సిద్ధపడి ఉండాలి. ఎస్ అండి, థ్యాంక్ యూ.